సరదాగా కాసేపు నవ్వుకుందామా ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఫన్నీ జోక్స్. సరదాగా కాసేపు నవ్వేసుకుందాం. కరెంటు పోయినా క్యాండిల్ కూడా లేకుండా అంత చీకట్లో అన్నయ్య గారు వంట ఎలా చేస్తున్నారు కాంతమ్మ వదిన ఆశ్చర్యంగా అడుగుతుంది. ఆయన ఫోటోగ్రాఫర్ కదా, డార్క్ రూమ్ పనిచేయడం ఆయనకు అలవాటే తేలిగ్గా చెప్పేసింది. నిన్న ఆఫీస్కు చెప్పులు వేసుకోకుండా వెళ్ళి పెద్ద పొరపాటు చేశాను చెప్పింది పాపాని. ఏం అడిగింది. దాడి పొరుగున 100 మంది ఐ లవ్ యూ అన్నారు. ఏమిట్రా విచిత్రం? అందరినీ జలగలా పట్టుకొని కవితలు వినిపించే మాధారావు మీ వద్దకు ఇలా వచ్చి అలా పారిపోతున్నాడు ఆశ్చర్యంగా అడిగాడు లింగమూర్తి సాయిబాబాను. ఏం లేదు, నేను ఎవరికి ఎంత అప్పులున్నానో ఇంకా ఎంత అప్పు కావాలో ఊరికే ఓ మాట అన్నాను, దాంతో పారిపోయాడు నవ్వుతూ చెప్పాడు సాయిబాబా. చేతికా కట్టు ఏమిటి గురు, ఏదైనా యాక్సిడెంటా అడిగారు. మా ఆవిడ కింద పడింది చెప్పాడు గురు. మీ ఆవిడ కింద పడితే నీ చెయ్యి విరగడం ఏమిటో విడ్డూరం. నా చెయ్యి మా ఆవిడ కింద పడింది, దాంతో బోన్ విరిగింది. పోలీస్ కాల్పుల్లో చచ్చి మళ్ళీ ఎలా బతికినారా నాగన్న ఆశ్చర్యంగా అడిగాడు ఎస్ఐ బందిపోట్లతో. సచ్చిన తర్వాత యమలోకానికి వెళ్ళాను. యమధర్మరాజు గారికి చూడగానే అయ్యా మీ సింహాసనం బంగారుపుడేనా అని అడిగాను. వెంటనే నన్ను భూలోకం పంపించేశారు చెప్పాడు నాగయ్య. మా అమ్మ తప్పిపోయింది, నెల దాటిపోయింది, టీవీలో ప్రకటించుదామంటే కనీసం ఒక్క ఫోటో కూడా లేదు. చిచి దిగులు అన్నాడు మనోహర్. పోనీ నా ఫోటో ఇచ్చి ఈవిడ అత్తగారు కనిపించడం లేదు అని చెప్పింది జమున. ఇలాంటి జోక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ప్లేలిస్ట్లో మంచి మంచి నవలలు, ఫన్నీ జోక్స్, రామాయణం, శివపురాణం కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇలాంటి మరిన్ని సరదాగా కాసేపు నవ్వుకోవడానికి భారీ బట్టల జోక్స్కి వెల్కమ్. సో ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఫన్నీ జోక్స్ అవైలబుల్లో ఉన్నాయండి, మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు.